వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అంబరన్నంటిన దీపావళి సంబరాలు. పలు వ్యాపార వాణిజ్య సంస్థల్లో నివాస గృహాల్లో లక్ష్మీదేవతకు పూజలు చేసి టపాకాయలు కాల్చి సంబరాలు నిర్వహించుకున్న ప్రజలు, ప్రజా ప్రతినిధులు. K6 వార్తకు స్పందన. సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఇంజనీరింగ్ కళాశాలపై చర్చించిన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి. దీపావళి కానుకగా జిల్లాకు మళ్లీ ఇంజనీరింగ్ కళాశాలను మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డి. సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే. ఇందిరమ్మ కమిటీల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేయాలని చూస్తుంది. మార్పు కోసం అధికారం కట్టబెడితే టైంపాస్ పాలన చేస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో జోరుగా మద్యం విక్రయాలు. దేశంలోనే తెలంగాణలో అత్యధికంగా మద్యం విక్రయాలు జరిగినట్లు ఓ సర్వే వెల్లడి. తెలంగాణ సచివాలయం భద్రతా బాధ్యతలు స్వీకరించిన తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్. తెలంగాణ సచివాలయంలో పూజలు చేసి బాధ్యతలు స్వీకరించిన ఎస్పీఎఫ్ కమాండెంట్ దేవిదాస్. బీఆర్ఎస్ కార్యకర్తల అభీష్టం మేరకు భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తా. ఎక్స్ వేదికగా స్పందించిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ అధ్యక్షుడు కేటీఆర్. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ లో పండగ పూట విషాదం. పేకాట కోసం డబ్బులు ఇవ్వకపోవడంతో మద్యం తాగిన మైకంలో తండ్రిని చంపిన కుమారుడు. నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో జోరుగా పేకాట. 116 మందిపై కేసులు నమోదు చేసి 597 మందిని అదుపులోకి తీసుకుని 11,47,240 రూపాయల స్వాధీనం. ఇన్ఛార్జ్ సిపి సింధు శర్మ వెల్లడి. బోధన్ పట్టణంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. తప్పిదాలకు తావు లేకుండా ఇంటింటి సర్వే పక్కాగా నిర్వహించాలని అధికారులకు సూచన. నిజామాబాద్ నగరంలో 4 లైన్ రోడ్డు విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. 7,80,00,000 రూపాయలు మంజూరు చేయడంతో ప్రజల హర్షం. నిజామాబాద్ కు ఇంజనీరింగ్ కాలేజీ మొండి చెయ్యి అనే K6 వార్తకు ఎట్టకేలకు సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ దీపావళి కానుకగా మళ్లీ ఇంజనీరింగ్ కళాశాలను మంజూరు చేశారు. ఇందూర్కు సెప్టెంబర్ నెలలో ఇంజనీరింగ్ కాలేజీ ఇచ్చినట్లే ఇచ్చి మొండి చేయి ఇచ్చిన ప్రభుత్వం అనే వార్తకు రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి స్పందించారు. దీపావళి పండగ సందర్భంగా హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డిని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ఆయన నివాసంలో కలిసి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రూరల్ నియోజకవర్గం అభివృద్ధి విషయంపై సీఎం రేవంత్ రెడ్డితో చర్చించారు. ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లాకు ఇటీవల ఇంజనీరింగ్ కాలేజీ ఇచ్చి మళ్లీ రద్దు చేసిన విషయాన్ని సీఎంతో మాట్లాడారు. దీపావళి కానుకగా మాకు ఇంజనీరింగ్ కాలేజీ మంజూరు చేయాలని కోరడంతో వెంటనే సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లాకు ఇంజనీరింగ్ కాలేజీని దీపావళి కానుకగా మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డికి రూరల్ నియోజకవర్గం అభివృద్ధికి సహకరిస్తూ కావాల్సిన నిధులు మంజూరు చేయిస్తున్నందుకు సీఎం రేవంత్ రెడ్డికి జిల్లా ప్రజల, రూరల్ నియోజకవర్గం ప్రజల తరపున సీఎం ఎమ్మెల్యే భూపతి రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. దీపావళి రోజున రద్దయిన ఇంజనీరింగ్ కాలేజీను తిరిగి సీఎం రేవంత్ రెడ్డితో కలిసి మంజూరు చేయించి రూరల్ నియోజకవర్గం అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డికి కృతజ్ఞతలంటూ నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, డైరెక్టర్ న్యాయవాది వాగి నరేందర్ తెలిపారు. తప్పిదాలకు తావు లేకుండా ఇంటింటి సర్వే పక్కాగా నిర్వహించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి సంబంధించిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల వివరాల సేకరణకై ప్రభుత్వం ఈ నెల 6వ తేదీ నుంచి ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను జిల్లాలో పక్కాగా నిర్వహించేలా అన్ని చర్యలు తీసుకున్నామని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఇంటింటి కుటుంబ సర్వేకు సంబంధించి ఆయా నివాస ప్రాంతాల్లో ఇళ్ల జాబితాల రూపకల్పన ప్రక్రియ శుక్రవారం ప్రారంభమవగా జిల్లా పాలనాధికారి క్షేత్రస్థాయి సందర్శన జరిపి ఈ ప్రక్రియను నిర్వహిస్తున్న తీరును పరిశీలించారు. బోధన్
మున్సిపల్ పట్టణంలోని రాకాసిపేట్తో పాటు లంగ్నాపూర్ గ్రామంలో అధికారులు సిబ్బంది ఇళ్ల జాబితా రూపకల్పన కోసం చేపడుతున్న చర్యలు పాటిస్తున్న పద్ధతులను కలెక్టర్ పరిశీలన జరిపారు. నిర్దేశిత సర్వే ప్రణాళికను అనుసరిస్తూ 3 రోజుల్లోపు హౌస్ లిస్టింగ్ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. ఎక్కడా కూడా డూప్లికేషన్ లేకుండా హౌస్ లిస్టింగ్ చేయాలని ప్రభుత్వ మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటిస్తూ జిల్లాలో సర్వే ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ నెల 6వ తేదీ నుండి ప్రారంభమయ్యే ఇంటింటి సమగ్ర సర్వే ప్రక్రియపై ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. కలెక్టర్ వెంట బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో, మున్సిపల్ కమిషనర్ వెంకటనారాయణ, తహసీల్దార్ విఠల్ తదితరులున్నారు. ఈ రోజు నుంచి నవంబర్ 1 నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లాలో ఈ సోషో ఎకనామిక్ సర్వేలో మొదటిగా మనము హౌస్ లిస్టింగ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ హౌస్ లిస్టింగ్ ఏమంటే మనకి ఎన్యూమరేటర్స్కి ఏదైతే మనం ఆల్రెడీ సూపర్వైజర్స్కి ట్రైనింగ్ ఇచ్చామో సో దాని ప్రకారంగా మనకి హౌస్ లిస్టింగ్ ఫామ్స్ ప్రతి ఇంట్లో కూడా ఆ ఇల్లు కవర్ అయ్యే విధంగా ఫస్ట్ మనం హౌస్ లిస్టింగ్ చేసుకుంటాము. ఆ ఎన్యూమరేషన్ బ్లాక్లో ఎన్ని హౌసెస్ ఉన్నాయి హౌస్ లిస్టింగ్ అనేది మనము ఈ 3 days 1st, 2nd, 3rd 3 రోజులు ప్రిపేర్ చేసే విధంగా నిజామాబాద్ జిల్లాలో మొత్తం మనము చేసుకుంటూ ఉన్నాం. ఇంటింటి సర్వే పకడ్బందీగా నిర్వహించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శుక్రవారం రోజున పట్టణంలోని వాసవి హైస్కూల్ సమీపంలోని వార్డులో జరుగుతున్న ఇంటింటి సర్వేను కలెక్టర్ పరిశీలించారు. సర్వే ప్రతి ఇంటిలో నిర్వహించాలని, కుటుంబంలోని ప్రతి ఒక్కరి సమాచారాన్ని సేకరించాలని తెలిపారు. ఆ ఇంటిలోని సమాచారాన్ని సేకరించిన అనంతరం స్టిక్కర్ అంటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రంగనాథరావు, మున్సిపల్ చైర్పర్సన్ ఇందుప్రియ, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇందిరమ్మ కమిటీల పేరుతో కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు ఇల్లు పంచాలని ప్రభుత్వం చూస్తుందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం దీపావళి కానుకగా ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ చేపడతామని, ఇందిరమ్మ కమిటీలతో నిజమైన అర్హులైన గరీబోళ్లని మోసం చేస్తుందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ధ్వజమెత్తారు. గత బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లు అధికారంలో ఉండి తెలంగాణలో ముఖ్యంగా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని, డబుల్ బెడ్రూమ్ల పేరుతో ప్రజలను మోసం చేసి కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లకు తెరలేపిందని అన్నారు. మార్పు కావాలని కాంగ్రెస్ 6 గ్యారెంటీలు చూసి కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెడితే అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఒక్కటి కూడా దిక్కులేదని, ఇప్పుడు తెలంగాణలో నిజమైన అర్హులైన వారికి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఇల్లు పంచే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం తెరలేపడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. తెలంగాణలో పేదోని సొంతింటి కల కలగానే మిగిలేలా చేస్తే చూస్తూ ఊరుకోమని, నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యేలకు తెలియకుండా ప్రభుత్వం ఇందిరమ్మ కమిటీ పేరుతో కాంగ్రెస్ నాయకుల, కార్యకర్తల పేర్లను ఎంపిక చేస్తామంటే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో మరో ఉద్యమాన్ని చూడాల్సి వస్తుందని, బీఆర్ఎస్ పార్టీకి పట్టిన గతే కాంగ్రెస్కు పడుతుందని ఆయన హెచ్చరించారు. జై శ్రీరామ్. గత బీఆర్ఎస్ ప్రభుత్వము పేదోళ్లకు ఇస్తానన్న డబుల్ బెడ్రూమ్లు ఇవ్వక మోసం చేసింది. డబుల్ బెడ్రూమ్ పేరు మీద కమిషన్లు దండుకోవడం జరిగింది. ముఖ్యంగా నా నియోజకవర్గం అయిన నిజామాబాద్ అర్బన్ లో ఒక్కటంటే ఒక్క ఇల్లు 10 సంవత్సరంలో ఇవ్వలేని ప్రభుత్వము అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం. మార్పు రావాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు గద్దెనెక్కిస్తే అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇప్పిస్తానని మోసం చేసి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే దారిలో నడుస్తా ఉంది. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తన వ్యాపార సంస్థ కిసాన్ ఫ్యాషన్ మాల్లో కుటుంబ సభ్యులతో కలిసి లక్ష్మీ పూజలు నిర్వహించారు. దీపావళి పండగ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి టపాసులు పేల్చారు. నగరంలోని రాష్ట్రపతి రోడ్లో గల కిసాన్ ఫ్యాషన్ మాల్లో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మీ పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి టపాకాయలు కాల్చారు. జై శ్రీరామ్. ఈరోజు ఇందూరు నగరం అంతా కూడా దీపావళి కాంతులతోటి విరాజిల్లుతున్న ఈరోజు ఈ దీపావళి పండుగ శుభ సందర్భంగా వ్యాపార సోదరులకు, సోదరీమణులకు, యువకులకు, చిన్నారులకు, పెద్ద మనుషులందరికీ కూడా దీపావళి పండుగ శుభాకాంక్షలు. దీపావళి అంటేనే కాంతులతోటి విరజిల్లుతున్న ఈ దీపావళి పండుగ అదేవిధంగా అందరి జీవితాల్లో కూడా కాంతులు వెలుగొందాలని, ఏదైతే నరకాసుర చతుర్దశి అంటే చెడు పైన విజయం సాధించిన ఈరోజు అందరి జీవితాల్లో విజయం సాధించాలని, ఆ అమ్మవారి ఆశీర్వాదంతో ప్రతి కుటుంబంలో సుఖ సంతోషాలతోటి
అష్టైశ్వర్యాలతోటి మంచి ఆరోగ్యంగా ఉండాలని ఆ అమ్మవారిని కోరుకుంటూ దీపావళి సందర్భంగా పేకాట జోరుగా సాగింది. 2 రోజుల వ్యవధిలో 116 కేసులు నమోదు చేశామని ఇన్ఛార్జ్ సిపి సింధు శర్మ తెలిపారు. దీపావళి సందర్భంగా జిల్లాలో జోరుగా పేకాట సాగింది. పోలీస్ కమిషనరేట్ పరిధిలో బుధ గురువారాల్లో మొత్తం 116 కేసులు నమోదయ్యాయని ఇన్ఛార్జ్ సిపి సింధు శర్మ వెల్లడించారు. ఆయా కేసుల్లో మొత్తం 11,47,240 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. నిజామాబాద్ డివిజన్లో 53 కేసులు నమోదు చేసి 267 మందిని అరెస్టు చేశారు. 5,03,570 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆర్మూర్ డివిజన్లో 26 కేసులు నమోదు చేసి 138 మందిని అరెస్టు చేశారు. 2,85,570 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. అలాగే బోధన్ డివిజన్లో 37 కేసుల్లో 192 మందిని అరెస్ట్ చేసి పట్టుబడిన వారి నుంచి 3,58,100 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఇన్ఛార్జ్ సిపి సింధు శర్మ తెలిపారు. దీపావళి సందర్భంగా పేకాటను నియంత్రించేందుకు ప్రత్యేక నిఘా సారించి ప్రత్యేక టీంలు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తుంటే ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నం చేస్తున్నారని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి అన్నారు. భీమ్గల్ మండల కేంద్రంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ మానాల మోహన్ రెడ్డి శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత 10 సంవత్సరాల్లో విద్యుత్ ఛార్జీలు పెంచి గృహ వినియోగదారుల వ్యాపార వినియోగదారుల నడ్డి విరిచిన టీఆర్ఎస్ నాయకులు ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులు పెంచిన విద్యుత్ ఛార్జీలు చాలా ఉన్నాయని, అందులో భాగంగా గడిచిన 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని ధ్వంసం చేయడంతో పాటు అడ్డగోలు విద్యుత్ ఛార్జీలను పెంచి వినియోగదారులకు వాతలు పెట్టిందన్నారు. ఛార్జీల పెంపుతో తెలంగాణలోని అన్ని వర్గాలపై మోయలేనంత భారం మోపిందన్నారు. తమ ప్రభుత్వ హయాంలో తెలంగాణలో విద్యుత్ ఛార్జీలు పెంచలేదని ఆ పార్టీ నేతలు అబద్ధాలు వల్లిస్తున్నారన్నారు. గతంలో తాము చేసిన పాపాలను కొత్త ప్రభుత్వానికి అంటగట్టేందుకు కుట్రలు పన్నుతున్నారన్నారు. 2022-23లో భారీ మొత్తంలో ఒకేసారి 16% ఛార్జీలు పెంచిందని, వినియోగదారులపై ఒకేసారి 6,000 కోట్లకు పైగా భారం మోపిందన్నారు. అప్పులుగా తీసుకెళ్లి ప్రభుత్వ సొమ్మును రైస్ మిల్లర్ల దగ్గర పెట్టి అటువంటి డబ్బుకు ప్రభుత్వం వడ్డీ చెల్లించే పరిస్థితిని కేసీఆర్ అనాలోచిత నిర్ణయాల వల్ల, ఆయన పరిపాలన దక్షత లేకపోవడం వల్ల ఈరోజు 56,000 కోట్ల రూపాయలకు ప్రభుత్వము ఇటు రైస్ మిల్లర్ల దగ్గర స్టాక్ నుంచి ఇక్కడ మిత్తి కట్టే పరిస్థితిని కేసీఆర్ దాపరించడం చేసింది. కానీ ఈరోజు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 9 నెలల కాలంలో 9,800 కోట్ల రూపాయలు రికవరీ చేసి ఈరోజు అప్పును 48,000 కోట్లకు 47,000 చిల్లర కోట్లకు ఈరోజు తగ్గించడం జరిగింది. అయితే ఈ 30-35,000 కోట్ల రూపాయల ధాన్యము ఎక్కడుంది, ఎవరి దగ్గర ఉందని లెక్కలు తీయడానికి ఈ ప్రాబ్లం జరుగుతుంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కరీంనగర్ జిల్లాలో కుటుంబ సభ్యులు అనుచరులతో కలిసి ఘనంగా దీపావళి వేడుకలు జరుపుకున్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుటుంబ సభ్యులతో అనుచరులతో కలిసి దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు. బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్లోని బంజారా హిల్స్లో గల తన నివాసంలో దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్లోని బంజారా హిల్స్లో గల తన నివాస గృహంలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి పండుగను జరుపుకున్నారు. లక్ష్మీదేవి పూజలు నిర్వహించి టప్పకాయలు కాల్చి సంబరాలు నిర్వహించారు. జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీ కాంతారావును పిట్లం మార్కెట్ కమిటీ పాలకవర్గం సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీ కాంతారావును పిట్లం మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అంతర్జాతీయ బాక్సర్ నిక్కత్ జరీన్ హైదరాబాద్లోని తన కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నారు. రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అంతర్జాతీయ బాక్సర్ ఇందూరు ముద్దుబిడ్డ నిక్కత్ జరీన్ హైదరాబాద్లోని తన నివాస గృహంలో కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నారు. రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా దీపావళి వేడుకలు అంతంత మాత్రంగానే జరుపుకున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి మార్కెట్లో క్రయ విక్రయానికి తీసుకువచ్చిన అరటి చెట్లు, మామిడి ఆకులు, బంతిపూలు ఆశించిన స్థాయిలో విక్రయాలు లేకపోవడంతో రోడ్లపైనే వదిలేసి వెళ్లిపోయారు.
నిజామాబాద్ జిల్లాలో ఈ ఏడు దీపావళి వేడుకలు అంతంత మాత్రంగానే జరుపుకున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మార్కెట్లోకి తీసుకువచ్చిన అరటి ఆకులు, మామిడి ఆకులు, బంతిపూలు ఆశించిన స్థాయిలో విక్రయాలు జరగకపోవడంతో వ్యాపారులు మిగిలిన వాటిని రోడ్లపైనే వదిలి వెళ్లిపోయారు. నవంబర్ 2వ తేదీ నుండి నిజామాబాద్ జిల్లాలోని కమర్పల్లి మండలం నుండి కంచిపీఠం రథయాత్ర ప్రారంభమవుతుందని ప్రముఖ గణపతి ఉపాసకులు బల్యేపల్లి సుబ్బారావు తెలిపారు. రేపటి నుంచి కమర్పల్లి మండల కేంద్రం నుంచి కంచిపీఠం రథయాత్ర అత్యంత వైభవంగా ప్రారంభమవుతుందని ప్రముఖ గణపతి ఉపాసకులు బల్యేపల్లి సుబ్బారావు తెలిపారు. ఈ రథయాత్రలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ఆశీస్సులు పొందాలని సూచించారు. కంచి సర్వజ్ఞాన పీఠం నుంచి జయేంద్ర సరస్వతి గారు సృజించినటువంటి అయోధ్య రామ మందిరం కోసం రామ యంత్రాన్ని రథయాత్రతో కంచి నుండి అయోధ్య వరకు రథయాత్ర జరుగుతున్నది. మన జిల్లాకు 2వ తేదీ ప్రవేశిస్తుంది. మన జిల్లాలో ఇందూరు జిల్లాలో కమ్మర్పల్లి నుండి పిరికిట్ వరకు, పిరికిట్ నుంచి బాలకొండ పోచంపాడు వరకు కొనసాగుతుంది ఈ రథయాత్ర. ఈ రథయాత్రలో సమస్త భక్తులందరూ కూడా సనాతన హిందూ ధర్మాన్ని విశ్వసించేటువంటి సమస్త భక్తులందరూ కూడా రథయాత్రలో పాల్గొని సీతారామచంద్రుల వారి అనుగ్రహానికి పాత్రలు కావాలని చెప్పి కోరుతున్నాను. ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు జీవన్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్లోని బంజారా హిల్స్లో దీపావళి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. హైదరాబాద్లోని బంజారా హిల్స్లో తన నివాసంలో ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జీవన్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మీ పూజలు చేశారు. అనంతరం టప్పకాయలు కాల్చి సంబరాలు నిర్వహించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వేను అధికారులు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ అంకిత్ సూచించారు. ఎడపల్లి మండల కేంద్రంలో ఆయన సర్వేను పరిశీలించారు. ఇప్పటికే రూపొందించిన ప్రణాళిక ప్రకారం గుర్తించిన ఇంటికి వెళ్లి నమూనా పత్రాన్ని అందజేయాలని, ఆ తర్వాత నిర్ణీత ప్రామాణిక పద్ధతిలో కుటుంబ ఇంటి వివరాలను క్రోడీకరించాలన్నారు. ఇందుకోసం కేటాయించిన సిబ్బందిని వాళ్ళు సర్వే వివరాలను ఎప్పటికప్పుడు అధికారులు నిర్ధారించుకోవాలని సూచించారు. ఇందులో ఎంపీడీఓ శంకర్ నాయక్, ఎంపీఓ మన్మోహన్ వర్మ, ఎడపల్లి కార్యదర్శి నాగరాజు గౌడ్ తదితరులున్నారు. నిజామాబాద్ నగరంలో 4 వరుసల రోడ్డు విస్తరణ పనులకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 7,80,00,000 రూపాయలు మంజూరు చేయడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రోడ్ల అభివృద్ధికి ఇప్పుడిప్పుడే అడుగులు పడుతున్నాయి. వినాయక్ నగర్, హనుమాన్ కూడలి నుంచి బస్వా గార్డెన్ మీదుగా దేవి థియేటర్ వైపునకు వెళ్లే వంతెన వరకు 4 వరుసల రహదారి కొత్తగా వేసేందుకు రోడ్లు భవనాల శాఖ ప్రణాళికలు రూపొందించింది. ఇందుకు 7.80 కోట్ల నిధులు మంజూరు కాగా టెండర్ ప్రక్రియ సైతం ముగిసింది. వినాయక్ నగర్ నుంచి బస్వా గార్డెన్ మీదుగా దేవి థియేటర్ వైపు వెళ్లే మార్గం ప్రస్తుతం ఇరుకుగా ఉంది. సుమారు 1.50 కిలోమీటర్ల దూరం ఉన్న ఈ మార్గం ఎప్పుడూ కిక్కిరిసి కనిపిస్తోంది. ఉదయం, సాయంత్రం పాఠశాల సమయంలో బస్సులు, ద్విచక్ర వాహనాలు ఒక్కసారిగా రావడంతో ఇబ్బందిగా మారుతోంది. బస్వా గార్డెన్ దాటిన తర్వాత మూల మలుపు ప్రమాదకరంగా తయారైంది. 2 వైపుల వాహనాలు ఒకేసారి రావడంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ప్రాంతంలో 4 లేన్లు విస్తరిస్తే ట్రాఫిక్ కష్టాలు దూరం అవుతాయని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మనకు నిజామాబాద్ సౌఫీట్ రోడ్ నుంచి రుక్మిణి ఛాంబర్స్ నుంచి అరేబియన్ మండి బస్వా గార్డెన్ మీదుగా ఏదైతే గవర్నమెంట్ 4 వేస్ లైన్ శాంక్షన్ చేసిందో గవర్నమెంట్కి చాలా చాలా ధన్యవాదాలు. ప్రజెంట్ నిజామాబాద్ సిచ్యువేషన్ ఎట్లుందంటే హెవీ ట్రాఫిక్ ఉంది కాబట్టి ఈ ట్రాఫిక్ని నియంత్రించడంలో ఇది ఒక మంచి డిసిషన్. ఈ రోడ్లు వేయడం వల్ల అరేబియన్ మండి 100 ఫీట్ రోడ్డు సౌఫీట్ రోడ్ నుంచి మన రుక్మిణి ఛాంబర్స్ నుంచి పడితే బీజేపీ పార్టీ ఆఫీస్ పూలాంగ్ మీదుగా ఈ రోడ్లు కలిపే ప్రయత్నంలో గవర్నమెంట్ మంచి డిసిషన్ తీసుకుంది. ఇలాంటి రోడ్లు ఇళ్ళనే వేయాలని మంచి పనులు చేయాలని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ నిర్మాణ పనులను శరవేగంగా పూర్తి చేయించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సంబంధిత అధికారులకు సూచించారు. బోధన్ పట్టణ శివార్లో నూతనంగా నిర్మిస్తున్న ఏటీసీ భవన సముదాయం నిర్మాణ పనులను కలెక్టర్ శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇప్పటివరకు కేవలం బేస్ లెవెల్ వరకే నిర్మాణం పనులు జరగడాన్ని గమనించిన కలెక్టర్ పనుల్లో జాప్యంపై అధికారులను ప్రశ్నించారు. వర్షపు జలాలు నిలిచి ఉండడంతో పనులు చేపట్టలేకపోయామని, ఇకపై వేగంగా పనులు చేపట్టి వచ్చే ఫిబ్రవరి నాటికి పూర్తి చేస్తామని నిర్మాణ పనులు నిర్వహిస్తున్న కాంట్రాక్టర్, కంపెనీ ప్రతినిధులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు.
ఐటీసీల్లో తరగతులు నేటి నుండే ప్రారంభమైనందున భవన నిర్మాణ పనులకు అధిక ప్రాధాన్యతనిస్తూ సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయించాలని కలెక్టర్ ఆదేశించారు. కాగా సొంత భవనాలు అందుబాటులోకి వచ్చేలోపు ప్రత్యామ్నాయంగా ఐటీఐలలో ఏటీసీ తరగతులను నిర్వహించాలని అధికారులకు సూచించారు. అభ్యర్థులకు శిక్షణ కోసం కేటాయించబడ్డ యంత్ర సామాగ్రి, ఇతర మెటీరియల్ పూర్తి స్థాయిలో వినియోగమయ్యేలా చూడాలన్నారు. నాణ్యతతో యుద్ధ ప్రాతిపదికన భవన నిర్మాణ పనులు జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట సబ్ కలెక్టర్ వికాస్ మహాతో, తహసీల్దార్ విఠల్, వైస్ ప్రిన్సిపల్ సరోజినీదేవి తదితరులు ఉన్నారు. నవీపేట్ మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లో పేకాట ఆడుతున్న 30 మందిని అరెస్టు చేసి 17 సెల్ ఫోన్లు, 57,130 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. గురువారం దీపావళి సందర్భంగా నవీపేట్ మండలం దర్యాపూర్, శివతాండా, బైనోలా, నాలేశ్వర్, హనుమాన్ ఫారం గ్రామాల్లో పేకాట ఆడుతున్నారన్న పక్కా సమాచారంతో దాడి చేసి 30 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. 17 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 57,130 రూపాయల నగదును స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారు. నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ పోలీస్ కమిషనర్ సింధు శర్మ ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగిందని ఎస్ఐ వినయ్ తెలిపారు. నిన్న రాత్రి నుండి ఈ రోజు ఉదయం వరకు గ్రామాల్లో రైడ్ చేసి మొత్తం 30 మంది వ్యక్తులపై 8 కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. ఎవరైనా చట్ట వ్యతిరేకమైన పేకాట ఆడుతూ దొరికితే వారిపై చట్టపరమైన చర్య తీసుకోబడుతుందని తెలిపారు. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం నెమ్లి గ్రామంలో దీపావళి పండగ పూట విషాదం చోటు చేసుకుంది. పేకాట కోసం తండ్రి సాయిలును కొడుకు హనుమాన్లు డబ్బులు అడగగా డబ్బులు ఇవ్వకపోవడంతో తాగిన మైకంలో వ్యవసాయానికి వాడే పనిముట్టు కొంకితో కుమారుడు హనుమాన్లు తండ్రి తలపై మోదీ హత్య చేశాడు. తీవ్ర రక్తస్రావంతో సాయిలు అక్కడికక్కడే మృతి చెందడం జరిగిందని స్థానికులు తెలిపారు. నస్రుల్లాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సాయిలు మృతదేహాన్ని బాన్స్వాడ ఏరియా ఆసుపత్రిలోని మార్చురీ గదికి తరలించారు. అన్న రోజానికి కయ్యం తీసి ఇక పిల్లంకు తిట్టిండు. పిల్లంకి ఎంబడబడ్డాడు. ఇక ఎందాకు అలా కూర్చున్నాడు పెద్ద మనిషి. అలా పెద్ద మనిషి అయ్య కూర్చున్నాడు. ఇక ఏం రా ఇట్లా చేస్తే ఇట్లా అనుకుంటా అంటే అయ్య మీకు లేచింది. వాళ్ళు ఏమనుకున్నారో తెలియదు. కొట్టిండు. కొట్టి ఇక తాగినేసలే గట్టుకొని తీసిండు. కొట్టిండు. రప్పనికి స్పాట్లో చనిపోయింది. ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్ గ్రామంలోని సొసైటీ వద్ద వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఏర్గట్ల తాళ్లరాంపూర్ గ్రామంలో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల వ్యవసాయ అధికారి హరీష్, సొసైటీ చైర్మన్ పెద్దకప్పుల శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలకు లోబడి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి గ్రేడ్ ఏ రకానికి 2,320 రూపాయలు, సాధారణ రకం 2,300 రూపాయల మద్దతు ధర పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ కమర్పల్లి డైరెక్టర్ లింగారెడ్డి, సంఘం డైరెక్టర్లు సోమదేవారెడ్డి, సంజీవ్, రవీందర్, పిఎస్సిఎస్ ఎర్గట్ల అధ్యక్షుడు చిన్ని నర్సయ్య, ఎన్డీసీసీబీ ఎర్గట్ల మేనేజర్ దేవేందర్, ఏఈఓ సాయి, సచిన్, సంఘ సభ్యులు, రైతులు, సిబ్బంది పాల్గొన్నారు. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 5న ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ తెలిపారు. నిజామాబాద్లో శుక్రవారం సంఘ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో తెలిపింది. ప్రధానంగా దేశంలోనే అత్యధిక డిఏలు పెండింగ్లో ఉన్న రాష్ట్రం తెలంగాణ అని, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒక డిఏను విదిలించి పెన్షనర్లను నిరాశకు గురి చేసిందని, రాష్ట్ర ప్రభుత్వంపై ఎలాంటి ఆర్థిక భారం లేని నగదు రహిత వైద్యం అన్ని ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో అమలు చేయాలని, కమిటెడ్ వాల్యూ ఆఫ్ పెన్షన్ను 12 సంవత్సరాలకు కుదించాలని, ఈ కుబేర్లో పెండింగ్లో ఉన్న వైద్య చికిత్సకు అయిన బిల్లులు, రిటైర్ అయిన ఉద్యోగులకు రావాల్సిన పెన్షనరీ బెనిఫిట్స్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ ధర్నాను చేపడుతున్నట్లు జిల్లా అధ్యక్షులు కె రామ్మోహన్ రావు, ఉపాధ్యక్షులు లావు వీరయ్య, కోశాధికారి ఏవిఎల్ నారాయణ, జిల్లా నాయకులు నర్రా రామారావు, ప్రసాద్, రాధాకిషన్, సిర్పలింగయ్య, చంద్రశేఖర్, లక్ష్మీనారాయణ, సాగర్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులందరికీ కూడా తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా శాఖ పక్షాన విజ్ఞప్తి. ప్రధానంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులకి అనేక హామీలు ఇచ్చింది. ఆ హామీలు ఇవాళ 11 నెలలైనా కూడా నెరవేర్చడంలో వైఫల్యం చెందింది. అందులో ప్రధానమైంది 5 డిఏలు ఇచ్చేది ఉండే, కానీ ఒక డిఏ మాత్రం మొన్న ఇవ్వటం జరిగింది. దీపావళి సందర్భంగా టపాకాయల కాగితాలను శుభ్రం చేసి నగరపాలక పారిశుద్ధ్య సిబ్బంది స్వచ్ఛ దీపావళిలో పాల్గొని తమ సేవను నిరూపించుకున్నారు.
నగరంలో స్వచ్ఛ దీపావళి సందర్భంగా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు రోడ్లను శుభ్రం చేశారు. నగరంలో స్వచ్ఛ దీపావళి, శుభ దీపావళి సందర్భంగా నగరంలో పేరుకుపోయిన టపాకాయల కాగితాలు, అరటి ఆకులు, మామిడి కొమ్మలు పరిశుభ్రం చేసి స్వచ్ఛ దీపావళిలో పాల్గొన్నారు. నగరాన్నంతా శుభ్రం చేశారు. నేను జోన్ 1 శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రశాంత్ నా పేరు. ఇక్కడ స్వచ్ఛ దివాళీ, శుభ దివాళీ సందర్భంగా ప్రజలందరూ పటాకులు కాల్చిన చెత్తని మేమందరం క్లీన్ చేస్తూ సిటీ మొత్తం క్లీన్ చేయడానికి కంకరం కట్టుకున్నాం. ప్రతిరోజు మాకు గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాల మేరకు మేము స్వచ్ఛ దివాళీ, శుభ దివాళీ అనే ప్రోగ్రాం చేస్తూ వీధి శుభ్రం చేస్తూ ఈరోజు మాస్ స్వీపింగ్ పెట్టి కాలనీస్ అన్ని క్లీన్ చేస్తున్నాం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో దీపావళి పండగ సంబరాలు అంబరాన్నంటాయి. వ్యాపార వాణిజ్య సంస్థల యజమానులు దీపావళి సందర్భంగా లక్ష్మీదేవి పూజలు చేసి పెద్ద ఎత్తున టపాకాయలు కాల్చారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో దీపావళి పండగ సంబరాలు అంబరాన్నంటాయి. గురువారం సాయంత్రం పలు వ్యాపార వాణిజ్య సంస్థల యజమానులు తమ వ్యాపార సంస్థల్లో అర్చకులతో లక్ష్మీదేవి పూజలు చేశారు. అనంతరం టపాకాయలు కాల్చి సంబరంగా గడిపారు. నిజామాబాద్ నగరంలోని శ్రద్ధానంద్ గంజ్, రాష్ట్రపతి రోడ్, పూసలగల్లి, సుభాష్ నగర్, ఖలీల్వాడి తదితర ప్రాంతాల్లో భారీగా టపాకాయలు కాల్చారు. నిజామాబాద్లో దీపావళి పండుగ వైభవంగా జరుగుతుంది. డబ్బుల్ బాబాది రోడ్ల మాది దానిమా కార్పొరేషన్. ఆల్రెడీ నేను కూడా నిజామాబాద్ బ్రాహ్మణ్ సమాజ్ అధ్యక్షుడు. ఇక్కడ వైభవంగా జరుగుతుంది. అందరికీ నేను నిజామాబాద్ అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాం. మార్వాడి సమాజ్ కానీ, గుజరాతీ సమాజ్ కానీ, నిజామాబాద్ రైస్ మిల్లర్ కానీ అందరు మంచిగా సుఖ శాంతితో ఉండాలా. మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా దీపావళి మనం అందరు మంచిగా జరుపుకోవాలా అని నేను అందరికీ కోరుకుంటున్నాను. నగరంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో దీపావళి సందర్భంగా భారీగా టపాకాయల దుకాణాలు వెలిశాయి. పెద్ద ఎత్తున అమ్మకాలు జరగడంతో వ్యాపారస్తులు హర్షం వ్యక్తం చేశారు. నగరంలోని పాలిటెక్నిక్ మైదానంలో దీపావళి సందర్భంగా టపాకాయల దుకాణాలు భారీ సంఖ్యలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గతంతో పోలిస్తే ఈ ఏడు టపాకాయల ధరలు అధికంగా ఉన్నాయని వినియోగదారులు అన్నారు. తక్కువ మోతాదులో టపాకాయలు కొనుగోలు చేసి దీపావళి పండుగను మొక్కుబడిగా నిర్వహించుకున్నారు. అయినప్పటికీ పలువురు వ్యాపారస్తులు లక్కీ డ్రా ఏర్పాటు చేసి వినియోగదారులను ఆకర్షించారు. ఈ ఏడు భారీగా టపాకాయల అమ్మకాలు జరిగాయని వ్యాపారస్తులు హర్షం వ్యక్తం చేశారు. మన నిజామాబాద్ పాలిటెక్నిక్ గ్రౌండ్ క్రాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడండి. నా పేరు పేట సంతోష్ కుమార్. ప్రతి సంవత్సరం లైక్నే మన పాలిటెక్నిక్ గ్రౌండ్ క్రాకర్స్ అసోసియేషన్కి వచ్చి మన గ్రౌండ్లో ఉన్న స్టాల్స్లలో టపాకాయలు తీసుకొని మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తున్నారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరము మా అసోసియేషన్ సభ్యులమందరము ఈ 48 షాపుల అందరము మీటింగ్ పెట్టుకొని అందరి సూచనలు సలహాల మీదకి వెళ్ళి అన్న ఒక డ్రా సిస్టమ్కి పోదాము, అందులో ఏదైనా గిఫ్ట్ పెడదాము అనే ఒక ఆలోచన చేసి ఈ ఎలక్ట్రికల్ బైక్ అనేది ఈసారి మేము డ్రా సిస్టమ్గా ఎంచుకోవడం జరిగింది. స్టాక్ మార్కెట్ శుక్రవారం సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు ముహూర్త్ ట్రేడింగ్ కొనసాగింది. స్టాక్ మార్కెట్లకు శుక్రవారం సాయంత్రం ముహూర్త్ ట్రేడింగ్తో కొత్త ఏడాది ప్రారంభమైంది. ఎన్ఎస్సి, బిఎస్సిలో సాయంత్రం 6 నుంచి 7 వరకు ట్రేడింగ్ జరిగింది. పండుగ సందర్భంగా ముహూర్త్ ట్రేడింగ్లో కొత్తగా పెట్టే పెట్టుబడులు రాబోయే రోజుల్లో అధిక రాబడులు ఇస్తాయని ఇన్వెస్టర్లు విశ్వసిస్తారు. దీర్ఘకాలంలో వృద్ధికి అవకాశం ఉండి అందుబాటు ధరలో ఉన్న స్టాక్స్ను పరిశీలించాలని నిపుణులు సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. దీంతో రాష్ట్రం మద్యం అమ్మకాల్లో అగ్రస్థానంలో నిలిచింది. ప్రతినిత్యం లక్షల లీటర్లలో మద్యం విక్రయాలు సాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. దాంతో రాష్ట్రం మద్యం అమ్మకాల్లో అగ్రస్థానంలో నిలిచింది. ప్రతినిత్యం లక్షల లీటర్లలో మద్యం విక్రయాలు సాగుతున్నాయి. ఇక మద్యం అమ్మకాల్లో పొరుగు రాష్ట్రమైన ఏపీ 2వ స్థానంలో నిలిచింది. తెలంగాణలో ఒక్కొక్కరు 1623 రూపాయల మద్యం కోసం వెచ్చించగా ఏపీలో ఒక్కొక్కరు మద్యానికి 1306 రూపాయలు ఖర్చు చేసినట్లు ఓ సర్వేలో తెలిసింది. ఢిల్లీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ పాలసీ అంచనా వేసింది. ఇక పంజాబ్లో 1245, ఛత్తీస్గఢ్లో 1227 చొప్పున ఒక్కొక్క వ్యక్తి మద్యం కోసం ఖర్చు చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, త్రిపుర, మధ్యప్రదేశ్లో తక్కువగా మద్యానికి డబ్బులు వెచ్చించినట్లు గుర్తించారు. ఇక తెలంగాణలో మొత్తం 2620 వైన్స్ షాపులు ఉన్నాయి. అలాగే 1000కి పైగా బార్లు, పబ్స్ ఉన్నాయి. దసరా పండుగ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 1000 కోట్లకు పైగా విలువైన లిక్కర్ సేల్స్ జరిగాయి. 11 లక్షల కేసుల మద్యం, 18 లక్షల కేసుల బీర్లు అమ్మకాలు జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. ఇక దక్షిణ భారతంలో బీర్ల విక్రయాలు అత్యధికంగా తెలంగాణలో అమ్ముడవుతున్నట్లుగా సర్వేలో తేలింది. ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య
302.84 లక్షల బీర్లు అమ్ముడయ్యాయి. ఏపీలో 169 లక్షల బీర్లు అమ్ముడయ్యాయి. తెలంగాణ సచివాలయం భద్రతా బాధ్యతలను తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ స్వీకరించింది. ఎస్పీఎఫ్నకు చెందిన 214 మంది ఈ రోజు నుంచి సచివాలయం భద్రతా బాధ్యతలు చేపట్టారు. ఎస్పీఎఫ్ కమాండెంట్ దేవిదాస్ నేతృత్వంలో భద్రతా సిబ్బంది వాళ్ళ సచివాలయం ఆవరణలో పూజలు నిర్వహించి బాధ్యతలను స్వీకరించారు. సచివాలయం ప్రారంభించిన తర్వాత మొదట్లో ఎస్పీఎఫ్ భద్రత నిర్వహించింది. గతేడాది ఏప్రిల్ 25న భద్రత నిర్వహణను తెలంగాణ స్పెషల్ పోలీస్కు అప్పగించారు. అయితే భద్రతతో పాటు అగ్ని ప్రమాదాల నుంచి రక్షణ వంటి పలు అంశాల్లో ప్రత్యేక శిక్షణ పొందిన ఎస్పీఎఫ్నకు సచివాలయం భద్రతా బాధ్యతలు అప్పగించాలని ఆగస్టు 5న ప్రభుత్వానికి డీజీపీ ప్రతిపాదించారు. డీజీపీ ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం భద్రతా బాధ్యతలను టీజీఎస్పీ నుంచి తీసుకోవాలని ఎస్పీఎఫ్ను ఆదేశించింది. బీఆర్ఎస్ కార్యకర్తల ఆకాంక్షల మేరకు భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు శాపమన్నారు. తెలంగాణ ప్రస్తుత పాలన ఫ్రమ్ ఢిల్లీ టు ఢిల్లీ ఫర్ ఢిల్లీ అన్నట్లుగా తయారైందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎద్దేవా చేశారు. హస్తం పార్టీ పాలనలో జరిగిన పతనం నుంచి తెలంగాణ కోలుకోవడం అసాధ్యమని చెప్పారు. ప్రజల పక్షాన కొట్లాడడమే ప్రస్తుతం తమ ముందున్న బాధ్యత అని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో బారాస తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తలంతా కోరుకున్నందున ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత స్థాయి పాదయాత్ర నిర్వహిస్తానన్నారు. కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని పార్టీకి మార్గదర్శనం చేస్తున్నారన్నారు. పార్టీ నేతలపై వేధింపులు, అక్రమ కేసులు పెడుతున్న పోలీసులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, మా సోషల్ మీడియా వారియర్లు అద్భుతంగా పనిచేస్తున్నారని కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ దళారీ ప్రభుత్వం రైతులను నిండా ముంచిందని కేటీఆర్ ఆరోపించారు. అకాల వర్షాలకు ధాన్యం తడవడం, పంట కొనుగోళ్లపై ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. వానాకాలం వరికోతలు సాగుతున్నప్పటికీ రైతు బంధు, రైతు భరోసా ఊసేలేదని ఆక్షేపించారు. కనీసం పంట కొనుగోలు చేయడం లేదని, దీంతో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. అకాల వర్షాలకు చాలా చోట్ల కళ్ళాల్లో, మార్కెట్ యార్డుల్లో ధాన్యం తడిసిందని పేర్కొన్నారు. ఈ సీజన్లో 91,28,000 టన్నుల ధాన్యాన్ని సేకరిస్తామని చెప్పి అక్టోబర్ 28 వరకు 913 మంది రైతుల నుంచి కేవలం 7,629 టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేశారని తెలిపారు. రైతన్న అంటే ఎంత నిర్లక్ష్యమో చూడండి అని వ్యాఖ్యానించారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగుతూ ఆర్థికంగా బలోపేతం కావాలని బోధన్ మున్సిపల్ చైర్మన్ తూము పద్మాశరత్ రెడ్డి అన్నారు. బోధన్ పట్టణంలో అంబేద్కర్ చౌరస్తాలో మెప్మా ద్వారా ఏర్పాటు చేసిన శ్రీశక్తి క్యాంటీన్ను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి మహిళల సంక్షేమం కోసం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని తెలిపారు. మహిళలు ఐక్యతగా పనిచేసుకుంటూ వ్యాపారంలో ముందుకు సాగుతున్న వారికి ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని కోరారు. శ్రీశక్తి క్యాంటీన్ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ వెంకటనారాయణ, కౌన్సిలర్లు తూము శరత్ రెడ్డి, శ్రీకాంత్ గౌడ్, ఇంద్రకరణ్, నాయకులు బొగ్గుల ప్రభాకర్, వకీల్, మెప్మా అధికారి శ్రీనివాస్, మహిళా సంఘం సభ్యులు ఉన్నారు. ఇక్కడ మహిళా క్యాంటీన్ని ఓపెనింగ్ చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం మరి నియోజకవర్గ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారి సూచనలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి నేటి ప్రభుత్వం మహిళల్ని ఒక వ్యాపారవేత్తగా ప్రతి ఒక్క మహిళ కూడా ఆర్థికంగా ఎదగాలని ఎంతో కోరుకుంటూ వారికి ఈ డ్వాక్రా, మెప్మా, వీటి నుండి ఎన్నో రుణాలు అందజేస్తూ మహిళలందరూ కూడా ఏదో ఒక వ్యాపారం చేసుకొని వాళ్ళు ఆర్థికంగా ఎదగాలని కోరుకుంటున్నాం. కాబట్టి బోధన్ పట్టణంలో మనకి విఘ్నేశ్వర సమాఖ్య తరఫున ముగ్గురు కలిసి మహిళా క్యాంటీన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఇదే విధంగా రాబోయే రోజుల్లో కూడా ఇంకా 2-3 క్యాంటీన్లు బోధన్ పట్టణంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ పెట్టిన క్యాంటీన్ని ఇక్కడ ఉన్న నిజామాబాద్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిజామాబాద్ శాఖకు రాష్ట్ర స్థాయిలో అవార్డుల పంట పండింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర శాఖ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం హైదరాబాద్లోని ప్రధాన కార్యాలయంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఐఎంఏ జాతీయ అధ్యక్షులు డాక్టర్ దిలీప్ భానుశాలి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కాళీప్రసాద్ చేతుల మీదుగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర మానసిక ఆరోగ్య అవగాహన కమిటీ కన్వీనర్ ప్రొఫెసర్ డాక్టర్ విశాల్ ఆకులకు మత్తు పదార్థాల మరియు మానసిక ఆరోగ్యం పట్ల రాష్ట్ర స్థాయిలో విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహించి అవగాహన కల్పించినందుకు ఉత్తమ మానసిక ఆరోగ్య విశిష్ట పురస్కారం అందజేశారని అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ దామోదరరావు, డాక్టర్ శ్రీశైలం తెలిపారు.
అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ దామోదర్ రావు, డాక్టర్ శ్రీశైలంలు తెలిపారు. రాష్ట్ర స్థాయిలో ఐఎంఏ నిజామాబాద్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కొట్టూరు శ్రీశైలంకు వైద్యులకు అధునాతన వైద్యంపై శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసినందుకు అవార్డు ప్రదానం చేశారు. ఐఎంఏ మాజీ అధ్యక్షులు డాక్టర్ నీలి రామచందర్కు ప్రెసిడెంట్స్ అప్రిసియేషన్ అవార్డు, ఉత్తమ అధ్యక్ష విశిష్ట పురస్కారం అవార్డు అందించారు. ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ నిజామాబాద్ ఐఎంఏ శాఖ 2022-24 సంవత్సరానికి చేపట్టిన సేవా కార్యక్రమాలు, వైద్య శిబిరాలు, ప్రజల్లో మూఢనమ్మకాలపై అవగాహన పెంపొందించడానికి కరపత్రాలు, అవగాహన సదస్సులకు, ఆవో గావో చెలే కార్యక్రమాలకు, వైద్యులకు అధునాతన వైద్యంపై ఇచ్చిన శిక్షణ తరగతులకు, విద్యార్థులకు ఆరోగ్యం పట్ల, లైంగిక విద్య, క్యాన్సర్, మధుమేహం వ్యాధులపై అవగాహన కార్యక్రమాలు చేపట్టిన సేవా కార్యక్రమాలను రాష్ట్ర స్థాయిలో ఐఎంఏ శాఖ గుర్తించి వారు నిజామాబాద్ ఐఎంఏను అభినందించి 3 అవార్డులు అందజేశారని తెలిపారు. ఈ అవార్డులు రావడానికి కృషి చేసిన నిజామాబాద్ ఐఎంఏ కార్యవర్గ సభ్యులకు ప్రోత్సహించిన ముఖ్య సలహాదారులు డాక్టర్ రవీందర్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కాళీప్రసాద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ విజయ్ కుమార్లకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఇదే విధంగా మున్ముందు ఐఎంఏ సామాన్య ప్రజలకు మండల, గ్రామీణ ప్రాంతాల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటుందన్నారు. నేడు యువతరాన్ని ఆన్లైన్ గేమ్స్ వెంటాడుతున్నాయని పలువురు ఆందోళన చెందుతున్నారు. ఆన్లైన్ గేమ్స్ వల్ల లక్షలాది రూపాయలు మాయమై కొన్ని కుటుంబాలు రోడ్డున పడుతున్నాయన్నారు. ఓ గ్రామంలో విద్యార్థి తన తండ్రి గల్ఫ్ దేశం వెళ్లి కష్టపడి సంపాదించి తల్లి ఖాతాలోకి డబ్బులు పంపితే ఆ విద్యార్థి తల్లికి తెలవకుండా ఏటీఎం కార్డు తీసుకువెళ్లి డబ్బులు డ్రా చేసి ఆన్లైన్ గేమ్స్కు, మారక ద్రవ్యాలకు అలవాటు పడి ఉన్నదంతా కాజేసిన సంఘటన ఒకటైతే, ఇంకో గ్రామంలో తన చిరు వ్యాపారంలో డబ్బులు రాగానే ఆ డబ్బులను ఫోన్పే ద్వారా వేసుకొని ఆ డబ్బులతో ఆన్లైన్ జూదమాడుతూ 10 లక్షల వరకు అప్పు చేసిన వ్యక్తి ఇంకొకరు. ఇలా ఉన్న భూములను సైతం అమ్ముకొని గల్ఫ్ దేశాలకు వెళ్లిన యువతరం ఇంకొకరు. ఇలా రోడ్డున పడుతున్న కుటుంబాలు చాలా ఉన్నాయని, మండలంలో యువతరాన్ని అరికట్టడానికి సంబంధిత అధికారులు అవగాహన కల్పించాలని అవసరం ఉందని మండల ప్రజలు కోరుతున్నారు. ప్రస్తుత రోజుల్లో యువతరం చాలా ముందుకు వెళ్లిపోతున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ లాభాలను ఆర్జించాలని, ఆన్లైన్ జీవితానికి, మాదక ద్రవ్యాలకు అలవాటు పడి తమ జీవితాలను, కుటుంబాన్ని నాశనం చేసుకుంటున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆన్లైన్ జూదంలో 1000 రూపాయల నుంచి 10,000 వస్తాయని ఆశపడి లక్షలు పోగొట్టుకుంటున్న సంఘటనలు అనేకమున్నాయి. మండలంలో గ్రామంలో యువకుడు ఆన్లైన్ జూదానికి అలవాటు పడి తల్లి, చెల్లిపై ఉన్న బంగారు గొలుసులు తాకట్టు పెట్టి 15 లక్షల అప్పు చేసి ఉన్న భూములను అమ్ముకొని తమ జీవితాన్ని అతలాకుతలం చేసుకున్నారు. కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుంచి ఆన్లైన్ జూదంపై యువతరం ప్రజల్లో ఎక్కువగా ఆసక్తి ఏర్పడిందని, అది ఇప్పుడు మండల వ్యాప్తంగా యువతరాన్ని అతలాకుతలం చేస్తుందని మండల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో ఆన్లైన్ గేమ్లలో డబ్బులు పెట్టి పోగొట్టుకుంటున్నారని సమాచారం మండల వ్యాప్తంగా జోరుగా వినిపిస్తున్నాయి. జీవితానికి అలవాటు పడిన యువతరం ఎంత అప్పుకైనా సిద్ధపడుతున్నారని, వారం వడ్డీకి, నెల వడ్డీకి 10 నుంచి 20% వడ్డీలతో అప్పులు తీసుకుంటున్నారని మండలంలో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇది కేవలం ఆన్లైన్ గేమ్స్ కొరకే అప్పులు తీసుకుంటున్నారని వాదనలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఆన్లైన్ గేమ్స్ పూర్తిగా మోసపూరితమైనవని, ఎవరు కూడా ఆన్లైన్ గేమ్స్ ఆడకూడదని, అప్పుల పాలు కావద్దని, కుటుంబాలను రోడ్డున పడేయకూడదని సంబంధిత ఉన్నతాధికారులు యువతరాన్ని మేల్కొల్పుతున్నారు. యువతరం మారక ద్రవ్యాలపైన, జూదంపైన దృష్టి సారించకుండా భవిష్యత్ నిర్మాణం కోసం, తమ తల్లిదండ్రుల కోసం శ్రమించి పోరాడి గెలవాలని, సమాజంలో తనకంటూ ఒక పేజీని రాసుకోవాలని, తమ తల్లిదండ్రులు గర్వపడేలా ఏదైనా ఒక మంచి కార్యాన్ని చేసి గర్వంగా సమాజంలో తలెత్తుకుని తిరిగే విధంగా చూడాలని తల్లిదండ్రులు, ఉన్నతాధికారులు యువతరానికి అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికైనా యువతరం జీవితానికి మారక ద్రవ్యాన్ని వదిలివేయాలని కొన్ని కుటుంబాలకు చెందిన తల్లిదండ్రులు, స్నేహితులు, ఆత్మీయ బంధువులను పిలిచి యువతరానికి కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆన్లైన్ గేమ్స్ వల్ల కొన్ని కుటుంబాలు లక్షలు అప్పులు చేసి తీర్చలేని పరిస్థితుల్లో ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు సైతం ఉన్నాయని, అటువంటి దురదృష్టకరమైన సంఘటనలు జరగకుండా ముందుగానే ఎవరైనా మారక ద్రవ్యానికి, జీవితానికి అలవాటు పడినట్లయితే ఇప్పటికైనా మానివేసి తమ కుటుంబాలతో సంతోషంగా గడపాలని, తమ పిల్లలను సరైన మార్గంలో పెంచాలని, భవిష్యత్ తరాలకు ఆదర్శంగా ఉండే విధంగా మండలాన్ని యువతరం తీర్చిదిద్దాలని పలువురు తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో యువకులు ఆన్లైన్ గేమ్స్కి అలవాటు పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అలాంటి యువకులపై సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అరికట్టాలని, లేదంటే తమ కుటుంబాల జీవితాలు చిన్న భిన్నమయ్యే అవకాశాలున్నాయని అధికారులు ఆన్లైన్ మారక ద్రవ్యాలకు అలవాటు పడ్డ యువతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. అనాథ పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలనే గొప్ప సంకల్పంతో ఒక వేదికను జిల్లా జడ్జి సునీత కుంచాల ఏర్పాటు చేశారు. వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రయత్నిస్తున్నారు. న్యాయ సేవాధికార సంస్థ తరఫున అనాథ బాలల వసతి గృహాలను సందర్శిస్తూ ఉంటుంది. నిజామాబాద్ జిల్లా న్యాయమూర్తి సునీత కుంచాల అలా వెళుతున్న క్రమంలో బాలికల సదన్లో పిల్లలు చదువుకుంటున్న తీరు ఆమెకు బాధగా అనిపించింది. నేను మాత్రం ఏం చేయగలను అనే
నిట్టూర్పుకు పరిమితం కాలేదు, ఏదైనా చేయాల్సిందే అని గట్టిగా అనుకున్నారు. అనుకున్నదే ఆలస్యం. అక్కడ ఉన్న 30 మంది బాలికలకు నాణ్యమైన విద్య అందించే లక్ష్యంతో ముందడుగు వేశారు. ఒక మంచి పని పూనుకున్నప్పుడు మీ సహకారం కావాలి అని అడిగితే ఎవరు మాత్రం ముందుకు రారు. సునీత అడగగానే హైకోర్టు న్యాయవాది సరళ మహేందర్ రెడ్డి 23 మంది బాలికలకు తమ పాఠశాల రవి పబ్లిక్ స్కూల్లో 10వ తరగతి వరకు ఉచితంగా చదువు అందించేందుకు ముందుకు వచ్చారు. సరళ మహేందర్ రెడ్డి స్ఫూర్తితో మరో 2 పాఠశాలల వారు తమ వంతు సహకరిస్తామని ముందుకు వచ్చారు. దీంతో నిజామాబాద్ బాల సదన్లోని 30 మంది అనాథ బాలికలకు నాణ్యమైన విద్య అందుతోంది. సునీత కుంచాలకు సహాయం అందించడానికి ఐపీఎస్ అధికారులు రోహిణి ప్రియదర్శిని, 7th బెటాలియన్ కమాండెంట్ కల్మేశ్వర్ సింగ్ వార్, నిజామాబాద్ పోలీస్ కమిషనర్ ఐఏఎస్ అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు, నిజామాబాద్ కలెక్టర్ ముందుకు వచ్చారు. విద్యార్థులకు పుస్తకాలు, స్కూల్ డ్రెస్లు, ఇతర అవసరాలకు అయ్యే ఖర్చులు అందించేందుకు సునీతతో పాటు పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగ్, బెటాలియన్ కమాండెంట్ రోహిణి ప్రియదర్శిని సిద్ధమయ్యారు. వీరంతా కలిసి తమ బ్యాచ్మెన్ సహకారంతో కొంత మొత్తాన్ని సమకూర్చారు. బాలికలను తమ స్కూల్కు వెళ్లవచ్చేసరికి వీలుగా పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ పోలీస్ వాహనాన్ని సమకూర్చారు. తాము బదిలీ అయ్యాక కూడా ఈ ప్రక్రియ నిరాటకంగా కొనసాగేందుకు వీలుగా భవిష్య జ్యోతి పేరిట ట్రస్ట్ ఏర్పాటు చేశారు. ఐసీఐసీఐ బ్యాంకు ఖాతా తెరిచి వాట్సాప్ గ్రూపు ద్వారా ప్రతి లావాదేవీని పారదర్శకంగా కనిపించేలా చేశారు. విద్య అనే పునాది గట్టిగా ఉంటేనే కళలు నిలుస్తాయని, సాకారం అవుతాయన్నారు. అంటున్న సునీత కుంచాల ఇతర జిల్లాల్లోని అధికారుల సహకారం తీసుకొని ఇలాంటి ట్రస్టులను ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. ఒక జిల్లా న్యాయమూర్తిగా లైంగిక వేధింపులకు గురైన బాధిత అమ్మాయిలను చూశాను. తల్లిదండ్రులు లేని ఆ పిల్లలకు ప్రభుత్వం వసతి సదుపాయాల వరకు కల్పిస్తోంది. అయితే చదువుకోకపోతే వారి భవిష్యత్తు ఏంటి అనిపించేది. ఆ ఆలోచన భాగంగానే ఆ పిల్లలను హాస్టల్కు వెళ్లే వారితో మాట్లాడుతున్నప్పుడు వారి చదువు అంతంత మాత్రంగానే ఉందని అర్థమైంది. వారికి మంచి చదువు ఇప్పించాలనుకున్నాం. సాధారణంగా ప్రైవేటు ఎయిడెడ్ స్కూళ్లలో 25% నిరుపేద పిల్లలకు ఉచిత విద్యను అందించాలి. స్థానికంగా ఉన్న ప్రైవేటు స్కూల్స్ వాళ్లకు పిలిచి ఈ పిల్లల చదువు గురించి అడిగాం. ఫీజు లేకుండా పిల్లలకు చదువు చెప్పడానికి 3 స్కూళ్లు ముందుకు వచ్చాయి. అయితే బుక్స్, స్కూల్ డ్రెస్లు సమస్య వచ్చింది. ఒక ఏడాదిలో ఈ సమస్య తీరదు. పిల్లల చదువు పూర్తయ్యేంత వరకు వారికి సహాయం అందాలి. దీంతో పిల్లల కోసం ఒక ట్రస్ట్ ఏర్పాటు చేస్తే మంచిదని ఆలోచన వచ్చింది. మా నాన్నగారైన గురువులు వారి స్ఫూర్తితో ట్రస్ట్ ఏర్పాటయ్యింది. దీని ద్వారా దాతలు స్పందించి పిల్లల చదువుకు సహాయం అందిస్తున్నారు. ప్రతి జిల్లాలోనూ ఇలాంటి పిల్లలకు న్యాయమైన విద్యా అవకాశాలు కల్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపితే బాగుంటుందన్నారు. రెంజల్ మండల కేంద్రంలోని రైతు వేదికలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో భాగంగా అధికారులు సామాగ్రిని పంపిణీ చేశారు. రెంజల్ మండల కేంద్రంలోని రైతు వేదికలో సమగ్ర ఇంటింట కుటుంబ సర్వే పకడ్బందీగా నిర్వహించాలని మండల ప్రత్యేక అధికారి వాజిద్ హుస్సేన్ పంచాయతీ కార్యదర్శులతో పాటు అంగన్వాడీ, ఆశా మరియు ఐకేపీ సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమగ్ర ఇంటింట కుటుంబ సర్వేపై శిక్షణ తరగతులను నిర్వహించడం జరిగిందన్నారు. ఈ తరగతుల్లో పాల్గొన్న ఒక్కొక్క ఇమ్యునేటర్కు 175 ఇండ్లను సర్వే చేయాలని సూచించారు. నేటి నుండి 3 రోజుల వరకు ఇంటింటికి తిరుగుతూ కుటుంబ వివరాలను సేకరించి వారి ఇంటికి అతికించాలన్నారు. అనంతరం 6 నవంబర్ నుండి 19 నవంబర్ వరకు క్షుణ్ణంగా సర్వే చేయడం జరుగుతుందన్నారు. సర్వే పూర్తయిన తర్వాత కంప్యూటర్లో వివరాలు నమోదు ప్రక్రియ జరుగుతుందన్నారు. మండల స్థాయి అధికారులు సమన్వయంతో సర్వేను పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రవణ్ కుమార్, ఎంపీడీఓ వెంకటేష్ యాదవ్, సూపరింటెండెంట్ శ్రీనివాస్, ఎంపీఓ రఫీ అహ్మద్, ఏపీఎం చిన్నయ్య, ఉపాధ్యాయులు కిషోర్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. మనము ఆల్ ఎన్యూమరేటర్స్కి అంటే ఈ సర్వే చేయడానికి 83 ఎన్యూమరేటర్స్కి మేము అపాయింట్ చేసినాము. అయితే నిన్న ట్రైనింగ్ ఆల్రెడీ డీటెయిల్ ట్రైనింగ్ జరిగింది. ఇవాళ మటీరియల్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉన్నది. మటీరియల్ డిస్ట్రిబ్యూషన్ భాగంగా మళ్ళీ ఇంకా ఒకసారి రిఫ్రెష్ అనేది ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాము. దీంట్లో ఫస్ట్ హౌస్ లిస్టింగ్ అనేది కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ నుంచి 3 రోజుల వరకు. ఆ హౌస్ లిస్టింగ్ అంటే మనం ఒక ఎన్యూమరేటర్కి దాదాపు 175 హౌస్ హోల్డ్స్ అలాట్ చేసినాము సర్వే చేయడానికి డీటెయిల్. భారత విప్లవోద్యమ పితామహుడు కామ్రేడ్ డీవీకే అని సిపిఐఎంఎల్ మాస్లైన్ రెంజల్ మండల కార్యదర్శి పి నాగన్న పేర్కొన్నారు. శుక్రవారం ఆర్మూర్లో జరగనున్న కామ్రేడ్ డివి కృష్ణ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ మాస్లైన్ రెంజల్ మండల సహాయ కార్యదర్శి పి పార్వతి రాజేశ్వర్ మాట్లాడుతూ సిపిఐఎంఎల్ ప్రజాపంత తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి డివి కృష్ణ విప్లవోద్యమ నిర్మాణం కోసం జీవితాంతం కృషి చేసిన మార్గదర్శకుడన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా విప్లవోద్యమ ఎత్తుగడలు, పోరాటాలని మార్చుకోవాల్సిన అవసరం ఉందని నిరూపించిన విప్లవ కార్యదీక్షకుడన్నారు.
మార్క్సిజం అంటే పిడివాదం కాదని శాస్త్రీయ సోషలిజమని భారత విప్లవకారులు ఇట్టి విషయం అర్థం చేసుకోవాలని భారత విప్లవ ఉద్యమానికి గొప్ప విప్లవ సిద్ధాంతాన్ని అందించిన ఉద్యమ యోధుడు అన్నారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు వడ్డెన్న, మండల కార్యదర్శి షేక్ నసీర్, మిద్దె పెద్దలు మన్నే పోషెట్టి, ఎల్ గంగాధర్, సిద్ధశెట్టి, సాకల్ సాయిలు, పశువుల సంతోష్, గంగన్న, ఐలన్న, గుల్ల రమేష్, హైదర్ ఖాన్తో పాటు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 50 సంవత్సరాలుగా పార్టీకే నిరంతరం పార్టీ కోసమే పనిచేస్తూ అనారోగ్య కారణంగా తన తుది వరకు పార్టీగా ఉండి అనారోగ్య కారణంతో తన మరణించడం జరిగింది. అట్లాగే టీవీ కన్నని తన రూపాన్ని ఆరుమూలలో పడుతున్నాం. దాన్ని 9వ తారీఖు నాడు అందరూ వచ్చి దాని రూపాన్ని ఆవిష్కరణ చేయాలని చెప్పేసి ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ చేస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలు నెరవేర్చేదాకా వెంట పడతామని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దొనకంటి నర్సయ్య హెచ్చరించారు. భీమ్గల్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు దొనకంటి నర్సయ్య మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీలపై నిన్న కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు సిగ్గుగా ఉన్నాయన్నారు. విద్యుత్ ఛార్జీలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పెంచారని, మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము కరెంటు ఛార్జీలు ఎప్పుడు కూడా పెంచలేదని మాట్లాడడం హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే నాణ్యమైన 24 గంటల కరెంటు ఇచ్చిన ఘనత కేసీఆర్దేనని, అంతకుముందున్న కాంగ్రెస్ ప్రభుత్వం 6 గంటల కరెంటు కూడా సరిగా ఇవ్వలేదని, ఆ ఇచ్చిన కరెంటు కూడా ఏ అర్ధరాత్రి ఇచ్చేవారని, ఆ రాత్రిలో పొలాల వద్దకు వెళ్లిన వారు పాము కాటుకు కరెంటు షాకుకు గురై ఎంతో మంది రైతులు ప్రాణాలు వదిలారని, ఆ పాపానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వమేనని గుర్తు తెచ్చుకోవాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే అవినీతి పార్టీ అని, మీరు కూడా కరెంటు గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయని అన్నారు. ఈ సమావేశంలో మాజీ జెడ్పీటీసీ చౌట్పల్లి రవి, మాజీ జిల్లా కోఆప్షన్ మెంబర్ మోహిత్, శర్మ నాయక్, తుకాజీ, కౌన్సిలర్ నర్సయ్య, నీలం రవి, దశాగౌడ్, రాము, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మేమేం పెంచలేదు, మేము పెంచుతున్నామని తెలిసి వీళ్ళు సంబరాలు చేసుకున్నారు. మేము అసలు కరెంటు ఛార్జీలనే పెంచలేదని మాట్లాడిండు. అసలు కరెంటుపై అవగాహన ఉండి మాట్లాడిండా లేక మాట్లాడిండా ఆయన్నే తెలుసుకోవాలి. డిస్కంలు అనేటివి ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తాయి. డిస్కంలు ఖచ్చితంగా మేము పెంచాల్సిందే, పెంచుతాం. 1 కిలోవాట్కు 50 రూపాయలు పెంచుతాం. ఇప్పుడు ప్రస్తుతం 10 రూపాయలు ఇస్తున్నారు. మరి 10 రూపాయల నుండి 50 రూపాయలు పెంచకపోతే మేము నష్టపోతాం. ఖచ్చితంగా పెంచాల్సిందే అని ప్రభుత్వానికి డిస్కౌంట్లు ఆదేశిస్తే ఈఆర్సీ సర్వే చేసింది అసలు ప్రజల అభిప్రాయం ఏంటి అని. ఆ ప్రజలతో పాటు బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేటీఆర్ గారు, మరి కేసీఆర్ గారు ఈ ప్రజలతో పాటు మనం కూడా ఈ కరెంటు ఛార్జీలను వ్యతిరేకించాలని చెప్పడం వల్లనే ఎక్కడికక్కడ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ప్రజలకు అవగాహన కల్పించి వారి ద్వారా అసలు పెంచొద్దు, పెంచడం వల్ల ప్రజలకు 18,500 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజలపైన భారపడుతుంది. తద్వారా పేద ప్రజలకే ఎక్కువ భారపడుతుంది. యూనిట్ ఛార్జ్ పెరుగుతుంది. యూనిట్ పెరిగి వాళ్ళు ఇచ్చే ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు. నిజామాబాద్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సభ్యులు కలిసి నిజామాబాద్ నగరంలోని వర్ణి చౌరస్తాలో గల సర్దార్ వల్లభాయ్ విగ్రహానికి నివాళులర్పించారు. మరికొన్ని మండలాల వార్తలు. జగిత్యాల పట్టణంలోని టవర్ సర్కిల్లోని సార్గమ్మ వీధిలో అమ్మార్జీ డ్రెస్సెస్ దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. దుకాణం మూసివేసి ఇంటికి వెళ్లిన కొద్దిసేపటికే దుకాణం నుంచి మంటలు ఎగిసిపడడం చూసిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దుకాణం వద్దకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. పక్క దుకాణాలకు వ్యాపించకుండా స్థానికులు అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదానికి కారణం తెలియరాలేదు. సుమారు 40 లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్లు యజమాని తెలిపారు. పక్క దుకాణదారులు బాణసంచా కాల్చడంతో షట్టర్ కింది నుంచి అగ్గిరవలు పడి ప్రమాదం జరిగిందని దుకాణదారు ఆరోపిస్తున్నాడు. ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జగిత్యాల తారక రామానగర్ ప్రతి ఏటా వైభవంగా నిర్వహించే శ్రీ దుర్గామాత శరణ్ నవరాత్రోత్సవాల్లో భాగంగా దీపావళి సందర్భంగా ఇంటింటా కొలిచే లోకమాత శ్రీ దుర్గామాత ప్రతిమను జగిత్యాల రూరల్ ఎస్ఐ సదాగర్కి శ్రీ దుర్గా సేవా సమితి సభ్యుల ఆధ్వర్యంలో అందజేశారు.
ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలో పొట్టి శ్రీరాములు బీజేపీ నాయకులు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్ర బీజేపీ నాయకులు సాంబశివరావు పొట్టి శ్రీరాములు గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువేనని, అలాంటి మహనీయుల గురించి ఈరోజు స్మరించుకోవడం మాకెంతో గర్వకారణమని భావించారు. ఈ కార్యక్రమంలో పిన్ని సాంబశివరావు, సుమన ఆంజనేయులు శర్మ, సిహెచ్ కిషోర్ బాబు, అనిల్, రాజు, నరసింహ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ మన తెలుగు ప్రజలు గుర్తించుకునే రోజు. ఈరోజు మనం చెప్పుకోదగ్గ ముఖ్యంగా మన పొట్టి శ్రీరాములు గారు చేసిన త్యాగం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువ అవుతుంది. అతని గురించి ఈరోజు మనం తలుచుకుంటాం. నా జన్మ సార్థకమైందని నేను గర్వపడుతున్నాను. మరియు పొట్టి శ్రీరాములు గారు త్యాగం ఫలితం వల్లనే ఆంధ్రప్రదేశ్ గడ్డ ఏర్పడటం జరిగింది. ప్రతి ఒక్కరూ మనం గుర్తించుకోదగ్గ విషయం ఏంటంటే కేవలం తెలుగు వారికే ఒక రాష్ట్రం కావాలని ఆయన ప్రాణం అర్పించేనా సరే రాష్ట్రాన్ని సాధించిన. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అంబరన్నంటిన దీపావళి సంబరాలు. పలు వ్యాపార వాణిజ్య సంస్థల్లో, నివాస గృహాల్లో లక్ష్మీదేవతకు పూజలు చేసి టపాకాయలు కాల్చి సంబరాలు నిర్వహించుకున్న ప్రజలు, ప్రజా ప్రతినిధులు. K6 వార్తకు స్పందన. సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఇంజనీరింగ్ కళాశాలపై చర్చించిన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి. దీపావళి కానుకగా జిల్లాకు మళ్లీ ఇంజనీరింగ్ కళాశాలను మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డి. సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే. ఇందిరమ్మ కమిటీల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేయాలని చూస్తుంది. మార్పు కోసం అధికారం కట్టబెడితే టైంపాస్ పాలన చేస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో జోరుగా మద్యం విక్రయాలు. దేశంలోనే తెలంగాణలో అత్యధికంగా మద్యం విక్రయాలు జరిగినట్లు ఓ సర్వే వెల్లడి. తెలంగాణ సచివాలయం భద్రతా బాధ్యతలు స్వీకరించిన తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్. తెలంగాణ సచివాలయంలో పూజలు చేసి బాధ్యతలు స్వీకరించిన ఎస్పీఎఫ్ కమాండెంట్ దేవిదాస్. బీఆర్ఎస్ కార్యకర్తల అభీష్టం మేరకు భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తా. ఎక్స్ వేదికగా స్పందించిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ అధ్యక్షుడు కేటీఆర్. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ లో పండగ పూట విషాదం. పేకాట కోసం డబ్బులు ఇవ్వకపోవడంతో మద్యం తాగిన మైకంలో తండ్రిని చంపిన కుమారుడు. నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో జోరుగా పేకాట. 116 మందిపై కేసులు నమోదు చేసి 597 మందిని అదుపులోకి తీసుకుని 11,47,240 రూపాయల స్వాధీనం. ఇన్ఛార్జ్ సిపి సింధు శర్మ వెల్లడి. బోధన్ పట్టణంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. తప్పిదాలకు తావు లేకుండా ఇంటింటి సర్వే పక్కాగా నిర్వహించాలని అధికారులకు సూచన. నిజామాబాద్ నగరంలో 4 లైన్ రోడ్డు విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. 7,80,00,000 రూపాయలు మంజూరు చేయడంతో ప్రజల హర్షం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.